సోమాలియా సముద్రపు దొంగలపై భారత నావీ దొంగలు గర్జిస్తున్నారు. ఈ మధ్య తరచూ నౌకలను హైజాక్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న పైరేట్స్ ఆటలకు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నారు. అలా ప్రాణాలకు తెగించి హైజాక్ కు గురైన నౌకల నుంచి చాలా మంది ప్రాణాలను కాపాడారు. తాజాగా శత్రు దేశమైన పాకిస్తాన్ నావికుల్ని కాపాడి నిజమైన హీరోలుగా నిలిచారు. శత్రు దేశానికి సైతం అవసరమైతే చేతనైన సాయం చేసే దేశం మనది. అందుకే ప్రపంచ దేశాలన్నింటిలో భారత్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ ప్రత్యేకతను మరోసారి నిరూపించింది భారత నావీ సైన్యం. అరేబియా సముద్రంలో 36 గంటల వ్యవధిలో భారత్ మరోసారి డేరింగ్ ఆపరేషన్ చేపట్టి సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్తానీ నావికుల్ని రక్షించింది. ఇటీవల అరేబియా సముద్రంలో వరుస హైజాక్లతో రెచ్చిపోతున్న సముద్ర దొంగలు సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ ఫిషింగ్ నౌకను చుట్టుముట్టారు. నౌకలో ఉన్న 19 మంది పాకిస్తానీ నావికుల్ని బంధించారు. దీనిపై భారత యుద్ధ నౌకకు సమాచారం అందింది. శత్రుదేశం సైనికులు గదా, మనకెందుకులే అని ఆలోచించలేదు. ప్రాణాలకు తెగించి పైరేట్స్ ను అడ్డుకునేందుకు యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను రంగంలోకి దించింది. సముద్రంలో ఉన్న ఓడను అడ్డగించి బందీలను విడిపించి సముద్రపు దొంగలను తరిమికొట్టింది. కొద్ది గంటల ముందు కూడా భారత్ ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది. 36 గంటల వ్యవధిలోనే 2 డేరింగ్ ఆపరేషన్స్ చేపట్టి సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఇరాన్ చేపల బోటు ఇమాన్ను సోమాలియా దొంగలు అపహరించిన నేపథ్యంలో ఐఎన్ఎస్ సుమిత్ర, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ రంగంలోకి దిగి 17 మంది మత్స్యకారులను రక్షించాయి. కాగా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హూతీ తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తూ వస్తున్నారు. దీంతో ఎర్ర సముద్రంలో గత కొన్ని నెలలుగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏదేమైనా తమ ప్రాణాలకు తెగించి శత్రుదేశం సైనికులు ప్రాణాలు కాపాడిన నావీలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.